నైనిక ఈ రోజు నా కోసం ఏం వండబోతున్నావు? పులావ్. మరి నా కోసం అది అంటే జస్ట్ మీకోసం చేస్తాను పులావ్, మీరు కొంచెం తినొచ్చు, మిగిలిన పర్లేదు. తినేయలేరా? మేడం అంటే అలా కాదు పాపం. ఓకే ఫస్ట్ బైట్ మీకే యాక్చువల్గా పెడతాను. నా కోసమే చేస్తుంది, కాకపోతే మేము ఫీల్ అవుతావు అని మీరు ఫ్రెండ్స్ కదా ఫస్ట్. అవును. నువ్వు ఫీల్ అవుతావు అట్లా చెప్తాను, నాకు అర్థమైంది. మనసుల మాట నాకు ఎంబటే అర్థమవుతుంది. ఓకే అంటే నా మనసులో మాట నాకే అర్థం కాదు, మీకు అర్థం అవుతుంది అంటే అది గ్రేట్. అది మగధీర స్టైల్. ఈ రోజు బాగున్నారు మీరు. నాకు షర్ట్ వేసుకున్న అబ్బాయి చాలా ఇష్టం. అయిపోయింది ఇంకా. ఏం చేస్తున్నాం ఈ రోజు మనం? పులావ్ చేస్తున్నాం. ఏం పులావ్? కేసరి పులావ్. వావ్, కేసరి పులావ్ వినడానికి చాలా కొత్తగా ఉంది. నా లైఫ్ లో ఇప్పుడు వరకు తినలేదురా నేను. ఈ రోజు తింటారు. కేసరి పులావ్ ని ఎలా చేయాలో చెప్పు నైనిక. ఫస్ట్ ఘీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిన్నప్పుడు ఇట్లా నేను ఆడుకునేదాన్ని కిచెన్ లో అన్నమాట. వెల్కమ్ టు నైనికాస్ కిచెన్. టుడే వీఆర్ కుకింగ్ దిస్. ఈ రోజు అది నిజమైపోయింది అన్నమాట. నైనిక గారు మీకోసం ఒక లైన్ వచ్చింది, చెప్పమంటారా? జస్ట్ ఆవాల జీలకర్ర వేసినాక చెప్పొచ్చా? ఓకే. మీరేం అనుకోకపోతే. ఆత్రం ఎక్కువ ఇప్పుడు అవుతున్నట్టు. జీరా, దాల్చీని, ఇలైచి, లాంగ్, ఇది తేజ్ పత్తా, ఓకే, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. Yes. మేడం ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో కదా. కొత్తగా వచ్చింది కదరా నీకు అట్లా. మీకు తినడానికి ఏమి ఇష్టం మీ ఇద్దరికి? వాట్ ఈస్ ఆమెకైతే నా బుర్ర తింటది మేడం రెగ్యులర్ గా. నీ మీకు దవడ కూడా- వదులుతుంది ఈ రోజు. నువ్వే కదరా నా బుర్ర తినేది. ఇంగ్లీష్ నేర్పిమని, స్టైల్ నేర్పిమని, అది నేర్పిమని. అన్యాయం రా. మేడం మేము పట్టించుకోకండి, నాకు మీరు ఏం చేసినా తినడానికి ఇష్టమే. ఇది ఇలా తింటే బాగోదు. ఏం కాదు, వాడికి ఏం చేసిన ఇష్టం కదా. ఇంత పాయిజన్ చేసి ఇవ్వరా వాడికి? పాయిజన్ మేడం. చేయడం నాకు రాదు. నా కోసం చేయలేదు కూడా. cashew nuts, cashew. ఇది ఏంటి? మేడం అది కిస్, మీరు మిస్. కిస్ మిస్ మేడం. అదే ఫ్రైడ్ అనియన్ అన్నమాట. ఇప్పుడు దిస్ ఇస్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి కొంచెం paste. మింట్ లీవ్స్. వేసి ఇద్దరం పరిగెడదాం. ఓకే Okay. బానే ఉందిలే. సో కొద్ది రైస్ తీసుకో కాంతం. అంటే ఈ రోజు ఇది చాలా మంచిగా నేను వండితే ఏమైనా గిఫ్ట్ ఇస్తారా నాకు? అయ్యో, శ్రీకాంత్ అయితే వాడి గుండె కోసం ఈ చేతిలో పెడదామని ఫిక్స్ అది అయ్యాడు. నాకు వద్దు. ఈ రోజు వాడికి లాస్ట్ డే అవ్వాలని వాడు ఫిక్స్ అయ్యాడు. సో మేడం. వాడి గుండె కోసిస్తాడు. షో కావాలా నా గుండె చేతి వంట కావాలా? మీరు డిసైడ్ అవ్వండి. చెప్పురా. ఈ షోలో చేసి చేతి వంట కావాలి అంటే నైనిక వద్దు, ఇదంతా వేస్ట్ ఫ్లట్టింగ్ ఇదంతా. మేడం. నైనిక ఆడపిల్లలతో కోసం ఆడుకుందాం అనుకుంటున్నాం. అంతే ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావా? అబ్బాయిలు ఇంతే. మీరు ఆగండి మేడం, శత్రువులు ఎక్కడ ఉండరు మేడం, పక్కనే ఉంటారు. నా కోసం ప్రసాద్ రాలేదు కానీ నీకు మాత్రం నైనిక కావాల్సి వచ్చిందారా? దిస్ ఇస్ వాటర్. ఇట్లా 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 చేస్తే కొంచెం మ్యాజిక్ హ్యాండ్స్ అన్నమాట. అంటారు కదా చేతిలోనే టేస్ట్ ఉంటది అనమాట. చాతపడలు చేస్తుండ్రా. మేడం అది నీకు అర్థం కాదు, చేతిలో మ్యాజిక్ ఉంటుంది అంటారు కదా. నైనిక ఇప్పుడు మంచిగా మ్యాజిక్ చేసేసాం కదా, కానీ తెలుగులో ఒక సేయింగ్ ఉంది, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని. అదేంటో చెప్పు. ఉప్పు. కొద్ది ఉప్పు ఏమో దాంట్లో. ఓకే. సర్వేంద్రియానం నైనికా ప్రధానం. దాన్ని యాక్చువల్లీ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. Okay. అంటే అన్ని బాడీ ఆర్గన్స్ కంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్, కళ్ళు చాలా స్పెషల్ అని అర్థం. నేను అదే ఎందుకంటే చెప్తున్నా కళ్ళతో కదా. మనం వరల్డ్ ని చూస్తాం కాబట్టి. నా రెండు కళ్ళు మొత్తం నైనికా ఉందని చెప్తానా, అందుకే నైనికా ప్రధానం అని చెప్తానా. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొకరు వస్తారు, వాళ్ళని ప్రపంచం అంటావారా? ఫస్ట్ టైం చెప్పిన మేడం స్టార్టింగ్ లా ఒక దేవత వస్తుంది, దేవత లాంటి అమ్మాయి వస్తా అని చెప్పిన కదా. చూడు ఎంత ముద్దుగున్నదో. అలా అని చెప్పి టచ్ చేయకు, దొడ వల్ల కొడుతుందిరా. కాదు లేదు నేను ఏం చేయను. మీరు కూడా క్యూట్ గానే ఉన్నారు. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నేను ఎప్పుడు ఇది మూవీలోనే చూసాను ఇట్లా. కాంతం, అయ్యో, మా కాంతంకి ఏమో అయ్యింది. కాంతం ఏమైందిరా నీకు? ఈ పిల్ల వల్ల నేను అమ్ముతాను. ఒరేయ్, బానే ఉన్నావారా? మేడం నా విత్రమింద నన్ను టచ్ చేసింది మేడం, నా చెంపగిల్లింది. నాకు ఈ జన్మకి జాలు మేడం. నీకేమైనా అయిపోతే
మమ్మీ ఏమంటది, షో ఏమైపోతుంది? నాకేం కాదు మేడం. మీకు షో ఇంపార్టెంట్. తను నీ బుక్క గిల్లగానే నువ్వు ఎందుకు కింద పడిపోయావు? నా మిత్ర బింద అద్భుతమైన స్పర్శతోటి ఈ రాయిని శిల్పాన్ని చేసింది మేడం. స్పర్శలేని నీకు స్పర్శను తెచ్చింది జీవితం. ఆ, మీరు నేనిగా పిలవచ్చు కదా, ఇంత మంచి పేరుతో. నేను మిత్రవంద ఏదోదో పిలుస్తారా నాకు? మంచిగా తూలేరింది. మంచిగా నేనిక అని పిలవండి. నైనిక నేనిక. నైనిక స్పెల్లింగ్ ఏంట్రా ఇంగ్లీష్ లో? బంగారం. స్పెల్లింగ్ చెప్పురా. హాయ్ బంగారం. నైనిక స్పెల్లింగ్ చెప్పొచ్చు కదరా. ఎన్ఏఐ ఎన్ఐకేఏ. ఓ కరెక్ట్. అందించిందారా? నా బంగారం స్పెల్లింగ్ నాకు తెలియదా? నేను హట్టరా ఈ ఎపిసోడ్ లో. ఇది దిస్ ఇస్ మిల్క్ అన్నమాట. దిస్ ఇస్ కేసర్ మిల్క్. తో అది నేను ఇట్లా పెట్టి ఇంకా మూత పెట్టేసాను, అది కుక్ అవుతుంది. ఓహో, మీరు కేసరి పులావ్ అన్నారు కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ కేసరిని పాలు ఎంతసేపు నానబెట్టారు? 10 minutes. 10 minutes నానబెట్టి లాస్ట్ లో వేసారనమాట. ఎస్. రైస్. సో ఇంకా అయిపోయిందిగా, మరి తీసేద్దామా? లేదు లేదు, అది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు కొంచెం హీట్ కి కుక్ అవ్వాలి. నెక్స్ట్ డిష్ కి వెళ్ళిపోవచ్చు. ఓ, అంటే ఇది కాసేపు వేడిగా అలా గిన్నెలోనే మగ్గాలన్నమాట. Exactly. ఓకేనా? సో మరి నెక్స్ట్ డిష్ కి వెళ్లే ముందు దీన్ని హ్యాపీగా తీసుకెళ్లి కే జాగ్రత్త. డైనింగ్ టేబుల్ మీద. మేడం మీరు ఉండండి, మీరు అవసరం లేదు, ఆ పని చేస్తుంది. చచ్చిపోతావు కాంతం, నువ్వు నా ఈగో రెచ్చగొట్టకు. మీరు బాగా పని చేస్తారని చెప్తాను మేడం. సరే నెక్స్ట్ సెగ్మెంట్ లోకి Yes, వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ సెగ్మెంట్. గెస్ట్ దేవో భవ. భవ. నైనిక ఏంట్రా ఫుల్ జోష్ లో ఉన్నావు? ఎందుకంటే ఇప్పుడు మేము మటన్ చేయబోతున్నాం. వావ్, మటన్ మా ఫేవరెట్ తెలుసా? ఎస్, నా ఫేవరెట్ కూడా. యా, కాంతంకి అయితే దాంట్లో నమలేసిన బొక్కలు అంటే చాలా ఇష్టం అది తెలుసా? కాదు మేడం, మీరు ఏది చేసినా మీరు ఏం చేసినా నాకు ఫేవరెట్ మేడం. ఎందుకంటే మీకోసం నా మనసులో గుడి కట్టుకున్నాను. ఇవే తగ్గించుకుంటే చాలా చాలా మంచిగా మంచిది. ఉంటది. యా, నెక్స్ట్ డిష్ ఏంటి? మటన్ రోగన్ జోష్. వావ్, నాకు ఇష్టమైన మటన్ లా మీరున్నారు, రోగంలా తనుంది, నేను చాలా జోష్ లో ఉన్నా. ఏం చేయాలండి నెక్స్ట్? ఇప్పుడు ఆయిల్ వేసాము. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఘీ. కొద్దిగా ఘీ. ఇప్పుడు ఆనియన్ వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్. నువ్వు నీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అందరినీ బంగారమ్స్ అని పిలుస్తూ ఉంటావు కదా. సో నీకు కావాల్సిన బంగారం నీ లైఫ్ లోకి వచ్చాడా? ఆన్ ద వే. లేదు లేదు. ఈ సెగ్మెంట్ లో గుర్తొస్తుంది కావచ్చు. 2 నిమిషాలు మాట్లాడండి. నాన్ స్టాప్ 2 నిమిషాలు మాట్లాడితే గొంతారు. మేడం అది గరిట ఖరాబ్ అవుతుంది. అంటే చెప్పండి, మీకు కావాల్సిన మీ బంగారం మీ లైఫ్ లోకి వచ్చాడా? ఏమో. ఏ నవ్వుతున్నావు అంటే ఎవరో వచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఎంగేజ్మెంట్ ఫోటోస్. ఫోటో నేను ఎప్పుడు మరి ఎవరు రాలేదు? నా ఎంగేజ్మెంట్